వెళ్ళినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత అవునవును, ఎవరి మాటల వారికి ఇంపుగానే ఉండును. ఈ పూటనెవరో తప్పక పైకమిచ్చదని నమ్మకంగా చెప్పిపోయినందున ఎట్లయినా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంగా ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితమే ఇది. అయినా మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరు ఎందుచేతండి? ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూల వైపోవు. హాస్యమన్న కన్నమాట అంతలకు ఎందులకు? హాస్యమట హాస్యం. హాస్యములకు అద్దులు ఉండవలను. వడలు మండల హాస్యమా చెప్పండి. పోనిము పొరపాటు గాని అతను ఎందుకు వచ్చాడు? ఎతను అతనే అసుపు చెట్టి. ఇంకానేమి మీ మనసులో నేదో మళ్ళీ ఉండనే ఉన్నది. అయినా ఆ విషయం మీకెవరు చెప్పారండి? నేను చూసినాను. వీధికి మూడు వచ్చిన సో మీ అమ్మ కనబడుతుందని పెరడికి కడకు వచ్చరికి తఠాలు బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాట నన్ను చూసి అతను చూసి నన్ను తెల్లబోయినావు. అతనికి అనుమానం కలుక్కున్నట్టు కోడమలాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినా. అమ్మో, అతను రాక గుర్చేత అడిగే ఉండును. అయినా అతడేమి చెప్పాడో తెలియనప్పుడు నేను ఏమి చెప్పినానో చిక్కే. ఈ త్రోవతకు చేసేదను. ఏమండి, ఎలాగో కోడిగా ఆడుతూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చేది. ఎందుకు ఏతించేది సుబ్బారావు గారిని మీరే అతన్ని అడగకపోతీరా? అడిగినా ఏమి చెప్పాను? మేళము కొరకు వచ్చినానని చెప్పినా మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి? నా యందు ఏమైనా దోషం ఉండినా కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పింది వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి బెదర్చు పెరట దారిని పోవటం నా సందేహం. అదిగో మగం చిక్కుతున్నావు అప్పుడే వచ్చి. మరి ఈ విషయం కూడా మీరే నిలబెట్టి మరీ అడగకపోతీరా? ఇంతలో ఒక బాల్యమిత్రుడికి పడి బహుకాల సమావేశములకు కూర్చొని చేయించిపోయింది. అయితే అందువలన అడుగుడుకు అవకాశం కుదరలేదు. అయితే నేనే చెప్పుతాను, సావధాన చిత్తులే ఆలకించండి. మేడమ గురించి మాట్లాడుటకై మా అమ్మ తనని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మం కదా. కూర్చుండడానికి కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అతడు వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగములు అడుగు సాహసించుతుంది. ఎవరా సుబ్బిచెట్టి? అవునండి, వాడి సంగతి రేపు చెబుతాను. అగో ఈ విధముగానే నాకు కోపం వచ్చి చప్పున మేడ దిగి పోయితిని. ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మన పెరటి చూపుటికని కారణం చేత పెరటలోనికి తీసుకొని పోయి ఆ దారిని ఆవలకు సాగనంపినది. నమ్ముడు నమ్మకపోండు జరిగిన యథార్థము ఇది. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలిసినంత అబద్ధమాడవని. భలే వారే, మీతోనే కాదండి ఎవరితోనూ నలిసినంత అబద్ధమైన నాడును. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదని చిన్నల మొదలు పెద్దల వరకు సాగించేందుకు ఇది ఒక కారణము. సందేహమేమి? ఎవరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు
ఏమండి ఇన్ని మాటలు చెప్తున్నారే ఇందుకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమోటికేమన్నది దైవం తరచుగా ధనికుల లాలికలు దాడి పట్టాడు. చేతులు క్షేమం రాకుల తోడు, హృదయం ఉక్కు ముక్క తోడు. ఆహా, ఇదంతా చాప కబుర్లో చల్లగా చెప్పుడే కావలేదు. ఇప్పటికించే గాని 2-3 దినాల్లో తప్పక సానుకూల. ఇకనేమి ఎప్పటి పండు వెతికినది? ఇది వరకు రేపు రేపు ఆ రేపులు ఇప్పుడు 2 తోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. కాదు కాదు, నా మాట కడవలకినప్పుడు నీకు తోచినట్లను ఇదిగో అదుగో తుంటే ఇప్పుడు తొంట చేయొచ్చు. అక్కడికి ఏమైనా మీరు ఊరుకుందరా? మీరు కొన్ని రేపులు గడిపి అవలదరాన్ని ఒక తొంటి చేయి చూపారు. ఆ తొంటి చేయలేని తెచ్చి మా ఇంట తోరణం కూర్చుంది, అంతే కదా. మాట శాంతముగా వెనక మండిపడి నేనేమి చెప్పగలను? ఇక విననకర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కనుక పరిస్థితిని కానీ అదే ఒక తైనచో ఏ మాకో మాకో మిగి చాపవలసిందే. ఇక మా అమ్మ చేత నేను పడలేను. ఇక నుండి మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, అతులైన నిన్ను విడిచి నేను బ్రతకగలనా చెప్తామని విడచితే బంధువర్గములా వీడికి ప్రాణములకు మిత్రుల విడచితి
మీరు చెప్పినదంతది వాస్తవం, యథార్థమే. నేను కాదనలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనా నువ్వు తెచ్చించినారా చెప్పండి. చూద్దామని నేను ఎక్కడికి వెళ్ళను, అక్కడే వెళ్ళినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నేను కాదననా చెప్పండి. ఏమండి, నేను మాత్రం మీకు ఏమి లోటు చేశానండి? తనకు కలిగినదల్లా మోసిన ఎత్తి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నా నిమిత్తము ముచ్చట కట్టించిన పాలు చెట్టిని వారగలినాను. నిమిషములోన మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డి సాగనంపినాను. నీవు
నీవు నోటి చేతివని ఏ చండాలుడు అన్నాడు. మీరే కదండి. ఈ అమ్మ మాత్రం నిన్న పల్లెత్తి మాట్లాడి అవునా? దినములు కొంచెం తారుమారు గడిపెట్టి గడిచేటప్పుడు ఎంతటి వారికైనా ఉన్నవి. పోని 30 గోడలు పన్నెట్టు ఉండవు కదా. దైవం అందులకే ఇప్పుడు అతని తరస్సులు చేసిన. ఎవరండి ఆ దారిసిన వారు? నేను ఇందాక తెలుగుమోగ నా మాట పూర్తిగా అంచనావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తరస్సుని అతడు బిల్వమంగళుడు. మంగళనా? ఏటి ఆవిడ కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడల మిత్రుల కట్టుకుని కాపురం ఉంటున్న వారమూర్తి గారి కుమారుడు నా మిత్రుడు ఆనాడు నేను చూసిన అంతగానే కావలేను. ఏమండి ఎర్రగా ఎత్తుగా పుష్టిగా ఉంది ఆయనేనా? అవును, ఆయన ఎప్పుడు చూసింది? అది ఒకప్పుడు గోపాలస్వామి వారి కోవిలలో కళ్యాణ సమయములు గాబోలు గాంచతిని. వాళ్ళు చాలా భాగ్యవంతులను వాడికి ఏ పరిస్థితి ఉండినంటారు? 40 లక్షల వరకు నా నమ్మకం. 40 లక్షలే? చెప్పండి. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులు. ఆ జన్మలలో అతడి నేనే ఎలాగా తెలుసు? చెప్పండి. ఇప్పుడు నువ్వు నేను ఎలాగను ఎలాగో? పరవశమే కాదా చల్లని గాలి, చక్కని తోట, అర్పణని ఉంది. పరవశమే కాదా చల్లని గాలి, చక్కని తోట, అర్పణని చల్లని గాలి, తోట, పరిపరి
ఏమండి అట్టి మంచి స్నేహితులు విడిపోటు ఎట్లా సంభవించును? అతను ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరు నేను చదువు చాలించి చాలించి ఇదిగో మన వాడలో చేరుకుని అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినారు. ఈ మధ్య నాకు అతనే గట్టికి వచ్చిన వచ్చిన బదులు కొరకు వారిని వీరిని దేబించుకుంటున్నాను. ఏం చేశారు? అతను ఎంత మంచివాడు, నాకు అర్చించుకోమని అడిగినాడు. అతను మంచి అడ్డని చెప్పినాడు. ఇంటికి తీసుకుని పోయి భోజనం చేయి వరకు విడిచినాడు కాదు. బదులు మాట వెంటనే నేను తలపెట్టిన భావ్యం కాదని రేపు వచ్చిన చక్కా వచ్చిందని ఇదే మంచి అవకాశం. అదే ఏమండి ఒక్కసారి మీ మిత్రుణ్ణి మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అదెట్లు? అది నా నీటికి భంగం రాని నన్ను మాత్రం నమ్ముడు. ఆ సందేహం నాకు లేదు. కానీ అతను మన ఇంటికి తీసుకొచ్చిన అలివేని కార్యం మాత్రం కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా, పరమనిష్ఠి విశ్వామిత్రుడు కంటేనా, బహునీతి నారాయణుడు కంటేనా, పరశ్రీ పరాన్ముఖుడు శుంగుడి కంటేనా, ఎందులో కంటే ఈ లక్క గేట పెరములు పురుషాగ్రములెంతలేసి సామంతములాడిన దిగువ మాటలు పలికిన ఇంతులు తారతిల్లు వరకే గామిని మణికాంత దుగంచలాగ్ని కలికాలువ మించుక తాడి సోకినే ఎంతటి పండితుడైనా ఎంతటి పండితుడైనా ఇట్టే ఇట్టే కరుంగరే వెన్నపోనిదన్ ఎంతులు తారతిల్లు వరకే. అతని భార్య భూలోకరంభ. అతని భార్య భూలోకరంభ. వాడ సాలింగలో జనవారిలో ఎవ్వరి భార్య చక్కనిది కాదు. ముందు మీ భార్య మాట చెప్పండి. ప్రాణము కలిగినట్టు మేలు పసిడి బొమ్మ, అభయమంబులు కలిగిన అనరుకుమ్మ. అతి భార్య వెలసి నీవు అతడా నేటికి ఎన్ని కొంపల చొచ్చితో బాగవచ్చు. ఏమండి బదులు చెబుటతో పని లేదు. ఎట్లయినా మీ మిత్రుణ్ణి మన ఇంటికి ఆకర్షించు భారమని ఇది. ఆ మీది 40 లక్షలలో సగం ఇది, సగము నాది. నీదేమిటి నాదేమిటి అంతా నీది. నాదేనా? కళ్ళు మూసుకొని గంగలో దూకమని దూకేదను. అబ్బా వద్దండి. అలాగైతే ఈ రోజే వెళ్తాను, ఆ పైకం తెస్తాను, తెచ్చి నీకు అవునా? ఇస్తావు. మా అమ్మకి ఇస్తానండి. ఇక మీ అమ్మతో మాటలు పడుతున్నా అవసరం లేదు. అవును కదా? మన ఆనందానికి రావే
దీని అమ్మకడుపు గారు మంచి సమయానికి వచ్చి నాశనం చేసింది. లోనకి రామన్న చెవులో ఎండ్రకు వచ్చి చంపుతారా, ఎరగదేస్తారా? ఏది రావేలంట రారా ఇద్దరం కలిసి సముద్రం దిగుదాం రోలు కొట్టుకొని ఈ బతుకుచ్చాడు సిగ్గు చీ అన్న చాలా అంటే కుక్కన్న పోతుందా నీడు పోకొచ్చాడు. మంచి మంచి వాళ్ళు మొత్తం పోయారు నీడు పోలా. ఏం తొక్కి చూస్తున్నావురా ఇల్లు కాలేదు పిల్లి చూసి అలా చూస్తున్నావరా నీ బతుకుచాడా రే నువ్వు నా చేతి దొరకు నేను ఒంటి మీద శమించే కండలేదు ఈ మొండంతా నన్ను ఎరగదీసిద్దంట. నేను వచ్చిందాక అనుకుంటే ఈ మొండ సంగతి తేల్చి పంపించేవాడు. అసలు ఈ మొండ పోయిందో లేదో చూద్దాం. దొరికినడితో చెప్పుతో కొట్టేదాన్ని సిగ్గు చెతక. ఇవన్నీ తిట్లు దేశానికి పనికి వచ్చే మహానుభావులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈ మొండకు మాత్రం సాగు రాకొచ్చిందండి. ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత బుద్ధి ఏమయ్యా? దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను, కోటి మోకడు మోము గొల్పినావు. తత అంత పోలిక కల్పమునందును చెడునను బుద్ధి చేసినావు.
ఆహా. ఈ పూట భవానీ శంకరుడు చేతును ఇంకనూ రాలేదు. మైత్రి ఎందు ఎంత మహిమ ఉన్నది. కాగాలిన పిల్లలది గంతులు మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు మిత్రమా. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరము పోయితూ అనుకుంటు. గ్రామాంతరం కాదు గాని గృహాంతరం పోయి పుట్టెడు పరాభవంతో వచ్చింది. పరాభము నీక? అవును. అది ఎట్లు మిత్రమా? అయ్యి ఏమని చెప్పుదు? చెప్పుడుతో నవ్వుదుకు. నీ పరాభములకు నేను నవ్వుదునా? లేదు మిత్రమా, నేను ఉరకేంటిని. నా పరాభవం నీ పరాభముగా భావించమని కూడా నేను ఎరుగుదును. సందేహమా? ఏమిటది? మన పట్టణంలో మన చింతామణికి వేసగలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వినిటివా? చింతామణి వేశ్య? అవును. మన వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండును? అట్లనే నీ వెళ్ళేదన్నమాట. రూపమున కారంభ, సంగీత సాహిత్యం సరస్వతి. కానీ దాని విద్యాకర్మకు మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌములను గృహం తొక్కనియదు. అంతుడను కన్నెత్తి చూడదు. చదువుని గణన సన్యాసిను గౌరవించును. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును మిత్రమా. ఓహో మిత్రమా, అట్లయినా అది గర్వము కాదు, గుణమనియే చెప్పదగును. కావచ్చు. ఈ సంగతులు నాకెందరు చెప్పినాను. అవి వేసిన పట్ల విపరీతమని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అందరి యథార్థమును ప్రత్యక్షంగా చూపుడికైనను దాని ఇంటికి తీసుకుని పోయింది. ఓహో మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము వీని మాటకేమి గాని దాని సౌందర్యం చూసుకు నాకు రెండు కనులు సాధ్యము కావయ్యా. నా కన్నులు కూడా నెరవుగా తీసుకుని పోకపోతే? మిత్రమా, నీ కనులు కాదు గాని నీ పాండిత్య బరువు తీసుకుని పోయిన సో నాకు ఈ పరాభవం తప్పింది.
పాండిత్యమా? అవును, ఆ, నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యము ముగించి ప్రతాపం చేతబట్టిన వాడు గురించి అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిన తలపుచే నాకు దండం పెట్టి ఆసనం వేసినది. మంచిది. ఆ మిత్రుడు అతని వరకు ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? నాకేమో త్రవితలకెత్తిలో బోలు నన్ను పండితుని మాదిరిగా చెప్పసాగాడు. ఆ, అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నన్ను ప్రశ్నించినది. ఆహా, అప్పుడు నాకేళ్ళు మిత్రమా. ఉండవచ్చు. అది ఏమో మెచ్చి మేకతోలు కప్పున హోతో సకల కళా సంపన్నులకు బిల్వ మంగళమూర్తి నాకు ఆపాలి మిత్రుడు. నేను ఎవరి వద్దనో చదువుకోసిన పని ఏమైనా వైద్యారముగా ఉత్తరం వస్తుంది. వయ్యారముగా ఉత్తరం వస్తుంది. ఈ విధముగా నా పేరు దాని చిట్టలో ఎక్కించువా? లేదు మిత్రమా, మరి నేను కొత్తగా ఎక్కింపలేదు. నీ తెలివి నీ చక్కదనము నీ పాండిత్యం ముందుగా అదే ఎగిరి పెట్టింది. మొదలే వేసియా ఆ పైన పడవదిన ముందు ఆ పాటి వచ్చారని లేకున్నా మిత్రమా. సరే సరే, పై సంగతి కానీ. పై సంగతి పరాభవమే. నా బండారము నా మొక్క వల్లనే కనిపెట్టిందో నా మాట వల్లనే కనిపెట్టిందో చెప్పదాను కానీ మిత్రమా. చటాలను ఒక శ్లోకం చదివి దీని చేయవలసింది ఇవ్వండి. కాళ్ళు చేతులు వణికిన నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంత పీకులాడిన కానీ అతనికి కొరుకుబడింది కాదు. అది అంతటితో విడువక ఆ శ్లోకం నా కాగితమున రాసి ఇక్కడికి మీ సంగతి శాంతముగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి చెప్పుదురో కనుక్కొని మిత్రమా. ఏదో శ్లోకము? చర్మాంగధారి నచ సోమయాది త్రినేత్రధారి నచ శూలపాణి జలధరిత్రి నఖజ మిత్రమా, దీని భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థం తెలుసు కదా, భావం స్మరించుక. అలాగైనా చెప్తా విని. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండి నచ పక్షిరాజ, పక్షి కాదు. చర్మాంగధారి, చర్మము ధరించుడు. నచ సోమయాజి, సోమయాజి కాదు. కాదు. త్రినేత్రధారి, మూడు కన్నులుండు. శివుడు. నచ శూలపాణి, శివుడు కాదు. జలం ధరిత్రి, జలము కలిగి ఉండు. నగటః, కుండ కాదు. నమేఘః, మేఘము కాదు. ఇప్పటికైనా తెలిసినది? ఇప్పుడు నాకు ఇనుపుగానే ఉన్నాను మిత్రమా. మిత్రమా, అది టెంకాయ. ఏది టెంకాయ? అవును మిత్రమా. మిత్రమా, టెంకాయ వంకాయ జరిగిన తలకాయ మాత్రం పోయింది. ఈ ముక్క ఇప్పుడే చెప్పేసి వచ్చింది. నేను వచ్చేదానికి నేను ఇక్కడే ఉండు మిత్రమా. ఆ శీఘ్రముగా వచ్చాను. టెంకాయ సాయం సమయము ఎంత సమ్మోహనకరముగా ఉన్నది. చక్కగా విచ్చిన కింపుతో
చింపగా చెక్కమే సంధ్య సంపద మిత్రమా, నేటికి నీ పాటిత్యం శాంతముగా వెళ్ళలేదు. అది ఎట్లా మిత్రమా? కోటీశ్వరుడు కొంప చుట్టూ తిరిగిన లెక్క చేరి చింతామణి కుక్క వల్ల నాయంటబడి చక్కా వచ్చినది. చింతామణి ఇక్కడికి వచ్చినది? అవును, నీవు చెప్పిన శ్లోకభావం వినగానే నీ యందు ఎక్కడ లేని లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహం ఉన్నమాట. అవి నీ వల్ల కారిన వాళ్ళుగా ఉన్న దారి తీనప్పుడు అటున్నా కలవేగనా మిత్రమా? ఎంత పని చేసావు మిత్రమా? పైగా నాన్నగారు వచ్చే వేలనేది వాడి కంటబడితే ఇంకేమైనా ఉందా? సరే సరే, గత జల సేతుబంధనం ఎందుకు? పాపము ఆమెను బయట నిలిపి వచ్చితే అవును, లోనికి తీసుకు. అలాగే. ఏమి సౌందర్యం! ఇది గణికయ లేక చక్కదనముల కణికయ? రెప్పలు అల్పకూడిన ధరిత్రిని పాదములంత తప్పగలం భయో మరి ఆహా, నేను ఆనాడు చూసిన అందగాడే కబలేను. అయ్యా దండములు. నమస్కారం. తమరు ఆజ్ఞ నొందకే తమరు సన్నిధిలోకి ప్రవేశించిన నా సాహసం మన్నింతురుగా. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, కూర్చోండి. నేను కూర్చుండుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు ఉండినవి. అవి తమరు వల్ల తీర్చుకోవాలని వచ్చినాను. సందేహముల? అవశ్యముగా కానివ్వండి. చిత్తం అన్నిటికంటే చిత్రమైనది అది. ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది. ప్రకృతి అత్యంత భయంకరమైనది. అమ్మో మీ అమ్మ. మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. అత్యంత కష్టసాధ్యమైనది. తన తప్పు తాను తెలుసుకున్నట్టు. అన్నిటికంటే బలమైనది. అవసరము కదా. అన్నిటికంటే సుఖమైనది. అన్యులకు సలహా చెప్పుట. అన్నిటికంటే కష్టసాధ్యమైనది. తన తప్పు తాను తెలుసుకునుట. పాపములన్నింటినీ పరిహరింపగలమని పశ్చాత్తాపం. శభాష్, శభాష్. ఆహా, ఈ ప్రశ్నలకు ఉత్తరముగా సమాధానం చెప్పిన వారిని ఈ భాగ్యవశంలో ఎంత కాలమునకు చూడగలిగింది. చంద్రుడికి నూనె పోగువలి తమ అద్వితీయ పాండిత్యములకు ఏమి చిరునమ్ము తీర్చుకోగలను. ఈ అంగుళికము మీకు సమర్పించాను. ఊహలు గుసగుసలాడే మా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే మా హృదయము ఊగిసలాడే. వలదెల్ల వినదే
గుండెలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఏమి సౌందర్యం గోముగా కొంపు మునిగింది మీ నాయన గారు. నాన్నగారు వచ్చారు. అవును. అలాగైనా చింతామణి గారిని పెరట్లో తీసుకెళ్ళి ఇటు వెళ్ళి నాన్నగారిని కలిసేది. చింతామణి గారు ఇందుకు అనిదా భావ్యమని నమ్ముతున్నాను. అవహితరాలనే ఉన్నాను మహాబాగా. మిత్రమా చింతామణి గారు జాగ్రత్తగా ఏమండి ఏంటి? ఇదంతా 40 లక్షల కోసమేనండి. కడుపులో మంట పడుతుంది. దేవాలయము వెలిగించనే, చిన్ని కృష్ణయ్య కనిపించనే.
నీ ఒక ఆట పట్టిద్దాం. ఎన్నో 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 ఏళ్ళు ఏళ్ళు ఏళ్ళ మొదల చివర్ల అసలు ఏ వ్యాపారం ఎక్కువైంది వ్యాపారం ఎక్కి రావట్లేదు. అందుకని అప్పుకి బదులు ఉరుని చూస్తున్నారు, అడిగితేనేమో తనబోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి తాళం వేసి మధ్యాహ్నం పూట ఎండలు కూడా తక్కువ, నేను మధ్యాహ్నం పడిపోయి ఏంటిది సంగీతం ప్రాక్టీస్. సంగీతం ఇదేంటి మీకు పడదా? మా బంధు నీకు పడదా? ఆహా మెమ్మ కూడా పడదా? మమ్మల్ని చూసారా మెమ్మ వదిలి లాక్కొని తాగిద్దా నెమ్మ కూడా. సరే సరే పరే పరే ఛీ మనకు అది తక్కువ ఏంటిది సిగ్గు. చిక్కా అరకపోయిన వాడే అలవాటు ఉంది మనకి. అవునా ఏం పడమంటారా వస్తుందా అనుకోమంటారా? నీ ఇష్టం ఉండండి. నేర్చుకున్నారుగా అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా. ఆగందింపుడు గుణముల దొంతి గుణముల దొంతి కలుపుల మేల్గొల్తి పుణ్యపింకులబోలు పునగోజవంతి అల్ల తలకప్పులయందు దలచినాడ వాడవాడరా చేరి రొక్కంబిచ్చి వారణాసి పౌరవరులా బ్రహ్మారెడ్డి గారు బాండారు బాడా వంశమారు వంశమారు మనసుమారు లేవు. లేవా ఏమండి ఆ? ఇట్లాంటి కొంచెం ఇటు ఇటు అటు అటు. ఏమండి రోజు నేను రావటమా వస్తున్నారు వెనకాల మేము రావటమా? వస్తుంది ఇక నేను పోవటమే భోజనం చేస్తావేంది కాదండి. ఆ? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను. తిరుగుతున్నారు నా సొమ్ము ఎంత తిన్నారు తిన్నాము ఆలోచించండి, తరం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా అదే వ్యవహారమే. ఏమండి నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఓ పోరక మాత్రం నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. అదే నువ్వేంది పిల్లలు కనుక యాప్స్ టిక్కెట్ లేకపోతున్నావు, ఏం చేద్దామని. నువ్వేగా నాకేమైనా చేస్తావా నాకేమైనా చేస్తావా అంటే నువ్వు చేద్దామని, నువ్వు చేసేది కాదు, నీ వల్ల కాదు లేకు. అదే డబ్బు ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు వ్యాపారం అంతే అసలు మిమ్మల్ని అనుకోవటం లేదు. వాడు ఇదైనప్పుడే అనుకున్నాడు. ఎవరని చెప్పేది వాడి పేరు చెప్పాడు 10,000 అడుగుతాడు. ఇదిగో పో. ఏమండి పోయ్. ఏమండి ఈ ₹10 వర్షం కనిపిస్తారా? ఆయన వాన, వర్షం, జల్లు, తుప్పర, తుప్ప. ఎన్ని రోజు చేస్తానే ఉండాలి. అవును కదా ఏమండి ఈ రోజు ఒక్కరోజు అయిపోతే ఏమైంది? అవును కదా ఏదో ఒకటి చేయనా నన్ను ఏదో ఒకటి చేసి చేసేనా ఊరక మాత్రం పంపించొద్దు. బాణొచ్చానంటే బలగొన్నది, బలగొచ్చానంటే బలగొన్నది, బాణొచ్చానంటే బలగొన్నది, దమ్ దమ్ దగాదిగా, ఎదలో ఎదోదిగా, దాన్నే పొచ్చాదిగా, చుట్టే జగాదిగా. భలే ఉంది.
చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మ ఉన్నది మధ్య మధ్యలో వచ్చి తలుపు తీస్తారా, ఉత్తగా మెత్తమంటారంటదండి. వ్యాపారస్తులకు రాదు, వస్తే ఓరగబాదు. ఆచార్య గారు కొనులే గడ్డపార పెట్టి ఎర్రంగా కాల్చి గిలగల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వెళ్ళాకుండా వాతలు పెట్టి సమ్ముతం ఉండేమనుకున్నాయేమో, చెవులో ఎండిని పోయి సమ్ముతం అనేవారని తెలియదు. నేనే చీరాల 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం, నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నిన్ను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపడలేదంటే నేను నాయ నక్కల పీక. రాదు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నావే. చిత్ర అమ్మగారికి కాపీ పెట్టారు, షుగర్ తక్కువ సాంగ్ ఎక్కువ, ఆవిరి పోకుండా దింపట్టి. అమ్మ చిత్ర సుబ్బారావు గారు పైన పడుతున్నాడు, సోడా పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలి ఎక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నా? నేనెవడు ఇప్పుడు నీ దుంపలేగా. అదే బాకీ వాళ్ళని తిట్టారే, బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా, ఏమైంది? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యే మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరైనా ఇచ్చింది నా దాంతో రాసుకున్నారా ఏంది? అదేం కాదు. లతప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏం వచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుష్టి పుష్టి కులాసగా తెస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సుండి అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతే పనుకోలేవు. ఏం చేద్దాం, వయసు అట్లాంటిది, ఒకదానికి పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు ఆరవుద్దిగా, 7వ రోజు గోరకావడం పంపిస్తాలేపో. గురకావాలని గుమ్మస్థానం పంపిస్తావా నాయన సుబ్బారావు గారు? సుబ్బారావు గారు ఎత్తేసిందేమో. ఎత్తేసానా సుబ్బారావు? ఏ అప్పుడే దించావే? ఎవరు? పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు. ఈ ఎండలకి ఎండిపోయి మన సూపు కూడా దెబ్బతి ఉంది. ఇప్పుడు గుర్తుపట్టింది ముంద కళ్ళజోడు పెట్టుకోండి. ముండలాడ పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు. గుర్తుపట్టింది ముండ. ఎవరైనా అనుకుని తిడుతున్నా. కూర్చోండి కూర్చోండి. మర్యాదలు కూడా పెంచింది ముండ. సరే బాబు, ఊళ్ళో ఏంటి జనం అలా అనుకుంటున్నారు? ఊళ్ళో ఏ ఊళ్ళో? ఈ ఊళ్ళో పాత ఊళ్ళోనా? ఏమనుకుంటున్నారు? సుబ్బారావు గారి పని అయిపోయింది. ఎవరి పని అయిపోయింది? మీ పని. మన పని అయిపోయింది. మన మయ్యకి ఏంటది? మై కనుక ముందుంది ఏంటి బాబు? ఆస్తి, అవునా? గోల్డ్, వెండి, ఆ. టన్నులు ఉంది ముండలారా. అవునా? సినిమా దగ్గర రోడ్లో ప్లాట్లు వేసినా 50 ఎకరాలు మందే, 50 లక్షలు. మన పని అయిపోయింది ముండలారా. ప్లాట్లు వేసాం, గోల్డ్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మూట ఉంది, ఈ మొత్తం చెప్పుకొస్తున్నారు. ఈ మొత్తం ఉంటే రోడ్డు గోల్డ్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఈ రోడ్డు గోల్డ్ ఒరిజినల్ గోల్డే ముండలారా. ఈ కాదు, అమ్మాయికి ఇచ్చిన కూడా ఒరిజినల్ గోల్డే. అమ్మాయికి ఇచ్చిన ఒరిజినల్ గోల్డే, ఇవే రోడ్డు గోల్డ్. దగ్గర పెట్టు చూసుకో. అలా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? తీసి ఒక్కోటి చేతిలో పెట్టండి, చూసి మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తావా? ఇస్తాను. గ్యారెంటీగా మళ్ళీ ఇస్తావా? అవి కలిపిస్తా. అది కవర్ తీసుకొని ఈ కూడా చూసి అవి కలిపి ఇచ్చేసి తీసుకొని పోతా. చూసుకో. శనగాన్ని తీసుకెళ్ళి బంగారం ఫోటో దగ్గర చూసుకో, ఆచార్య గారికి చెప్పి బండకేసి చూసి తేల్చుకోమండలారా. మనకి ఇదిగో మైకి. అవునా? మరి బాబు ఇది ఒరిజినల్ గోల్డే. ఇది కూడా ఒరిజినల్ ఒంగోలు చేపించిన ముండలారా. ఇది కూడా ఒరిజినల్ గోల్డే. చూసుకో ముండలారా. ఇట్లా ముళ్ళు లేదు, ఇట్లా ముళ్ళు లేదు. అది మయ్య పెట్టుకున్నప్పుడే లేదు, ముళ్ళుతో పని ఉంది. ముండలకు వాచి పని చేయాలి కానీ. కూర్చోండి కూర్చోండి. సరే కానీ అమ్మాయి చీరలు తెస్తామన్నారట? అన్నానా? అన్నారా బాబు? అన్నా అనుకుంటా. చిన్న అమ్మాయికి ఏసీ లంగాలు తెస్తామన్నారు. ఏసీ లంగాలు ఏ లేవా? లేక మీరు తెస్తానని మాట ఇచ్చారు అన్నాను. అన్నారు కదా. నాకు దుప్పట్లు తెస్తామన్నారు. నాకు దుప్పట్లు తప్ప దుప్పట్లు తెస్తానన్నమాట వాస్తవం, లంగాలు తెస్తానన్నమాట వాస్తవం, చీరలు తెస్తానన్నమాట వాస్తవం. ఏం చేస్తా లేకపోతే మొత్తం తీసుకొని బయటకు వచ్చాను. షట్టర్ దించుదాం అనుకుంటున్నా. అప్పుడు పెద్ద గాలి వాన తుఫాన్లా వచ్చి అప్పుడు దమా పడిపోతాయని లోపల పెట్టి తాళం వేసి వచ్చే ఏట్లో తెచ్చుకున్నాను. సరేలేరా, మళ్ళీ ఎందుకు కడతలే? నిన్నేరా? ఏంటి ఇందాక నుంచి వరేందు అన్న? నిన్నెవరు నీ బాబు? ఏమని దుప్పట్లు ఎదురాలి అంటావే అల్ప శ్రీము ఉన్నది. ఏటికి పోటమని నోటికి పేటమని అంటావే అంటావు. నా ఇంటికి వచ్చి
నుంచి నాకే నామాలు పెట్టాలనుకున్నా లక్షాధికారుల చేత లంగాలు మడిపించారా, కోటీసుల చేత కోకలు మడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా, ఒకసారి వెళ్ళి 100 సార్లు అంటే ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేదు అలానే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్న చిన్న సుబ్బారావు నన్ను పట్టుకొని అంటమే రాసుకెళ్ళి నాశనం చేస్తామండారా, కంటి చూపుతో చంపుతామండారా, గుల్లగుల్లగా పొడి చంపుతామండారా. భలే తిట్టా, ముండకు అర్థం కాకుండా తిట్టా. అమ్మో ఎన్ని తిట్లు ఒరే నా ఇంట్లో మనికిరావు. గెట్ అవుట్ రా, గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీది ఎలా అవుతుంది? ఈ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయా ఉండల్లారా? బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టక అయితే నా దగ్గర అది ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమీ లేదా? అసలు ఏమీనూ లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోను. ఆలోచించుకున్నకు నా వద్ద ఏమున్నదయ్యా? దళము, దళము, అయ్యలలో నదంగయో సముద్రకాంతులి రెండలను, ఈ ముండలను మల్లయ్యం బంతి శలము ఉదీయగల సీమలో. ఏం గాత్రం? నా గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అది నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమీ లేదా? ఏమీ లేదు. బాల సూర్య ప్రభాకలితమై వెలుగొందుచున్నయది. ఏది? అదే ఆ కనపడది, దానినే వెలకైలను వెచ్చించి వెచ్చించి నా నక్కిలీస్ నాకు ఇస్తే నేను పోతాను. కమిటీ వాళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు. కోట పెట్టాడు. నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు చీర, నా చీరాల కొట్లో చీర, నాకు ఆడమ్మక తేడా కొడుతుంది. నా చీర మైన మైకి నాకు మనకేం తెలిసి ఎవరు చేసిపోయారు చూడండి. అమ్మా ఏమైంది? గుండె పట్టుకుంటే చూడమని అమ్మగారు మాట. అమ్మా ఏమైంది? ఏమైంది? అంత దూరం వచ్చిందన్నమాట వ్యవహారం. ఏంటంటే మారపక్క చేయాలని తీశాడు. ఏం చేయాలనుకున్నాడు? అది మారపక్క చేయాలి. మనకి ఇంకే పని లేక ఇంకా పని నీ అమ్మగారు గుళ్ళ పడుస్తామండారా? నా చేరుబడి ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది ఆఫరం ఉండా? ఒరే లోపల సన్యాసి. ఇదిగో నీ విషయం కాదు, నీ తోలికి రాదా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడతాను. చిత్ర ఏమని చెప్పాలమ్మా? బావా, ముందు మీరు ఏడవమాకండి. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవనిచ్చారే మీరు? నుంచి కూర్చొని ఏడువయ్యా. ఎవరైతున్నారు? నన్ను పట్టుకొని అన్నది రాగానే ఒట్టిరా కాదు బండిరా అన్నది. ఈ విషయం నువ్వు తెలుసా? అసలే నాకు తెల్లవారుజాము 2 దాటితే కోపం ఎక్కువ. కోపం తక్కువ, నీరసం ఎక్కువ. అమ్మా బావనికి రారా పోరా ఏరన్నా ఉంట. ఆ మొన్న ఒకసారి అంత మొన్న అవసరం ఇప్పుడు 10 సార్లు అంది. నేను అలా ఒప్పుకున్నాను. మనకి ఎన్ని రోజు దుప్పట్లు తెస్తానన్నాడు. అవును రాగానే ఏమంటే సుబ్బారావు గారు స్టార్టింగ్ అంటే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని నా దగ్గరకు వచ్చి అయితే నువ్వు నన్ను తిట్లా? నాకు అర్థం కాదు, నేను తిట్టా. నీకు అర్థం కాదు, నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మన తెచ్చేలా తప్ప ఎక్కడికి వెళ్ళారు. మన తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులు పోయినా సాంబార్ తాగిన రాంపురం రికార్డ్ ఇవ్వడం. ఇచ్చారా? పెద్దమ్మాయి 2, చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించా. నువ్వేమి ఇలా నేను ఇద్దాం అనుకున్నా, వాడు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వద్దన్నారు. ఏం పద్ధతి? శృతి నీ సుదురు పడగా నా మది బాగొచ్చాయి. సరే కానీ అమ్మాయి రికార్డులో నోరు ఆ రికార్డులో పాట అంటారా? ఓకే
లేని ముండలారా, కరోనా వచ్చి 6 సంవత్సరాలు అయితే మనిషిని పట్టుకొని లేవదిస్తే లేచినట్టు, లేకపోతే ఇంకా లేచేదే అండి ముండలారా. అమ్మ వీడి మాటలు గారు మరి గుడి దగ్గర పోయి గుళ్ళో పోయి గుళ్ళు ఎడుకోపోయి. గుళ్ళు ఊరికిస్తున్నారు పలహారం అంతా పావులకు అమ్ముతుంది. ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారు? రూపాయలు తీసుకున్నారు మోసం మాట చెప్పాలి. ఎవరు మా మోసం మాటలు? ది అసోసియేషన్ క్లాత్ మధ్యన కట్టే సెంటర్ చిన్నగందాం హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలా? చిగుమైన పాదగొడ్లు పెట్టి ఓల్చి వ్యాపారం పట్టు మేము పెట్టింది పాతకుండా వ్యాపారమే. నువ్వు పెట్టే ఒక పట్లాసైన పట్టదొల్ల కంపెనీ. మమ్మల్ని పడదోడు కంపెనీ అంట. ఒరే నువ్వు మొగడి నేను ఆడదాన్ని రారా. ఏది ఇంత తేడా జరిగింది? అయినా ఇంత పైకి లేదు కొట్టేది ఎవరు? 50 years above, old, 20 years below, వ్యాపారస్తుల్లో 2 స్టేట్లో నెంబర్ 1. నన్ను పట్టుకొని తొడగొడతారు మీరు? అచ్చమైన మొగోళ్ళు పట్టుకొని తొడగొడతారు మీరు. ఒక తొడగొడితే మేమెన్ని తొడగొట్టాలి తెలుస్తానే వ్యవసాయ. యాడికిరా వాళ్ళిద్దరు కలిసి తోటలోకి వెళ్తే చింతామణితో సిగ్గు లేదంటే నిమిషాలు చెప్పారు మా కొంప రావద్దని. పోరా మా అమ్మాయిని చూడకుండా బ్రతకలేదు. అవును అమ్మాయిని చూడకుండా నువ్వు బతకలేవు. నువ్వు మా ఇంటికి వస్తుంటే నిన్ను చూస్తా నేను ఉండలేకపోతాను. సిగ్గు లేదంటరా. అయినా డబ్బులు లేకుండా మా కొంప రావద్దని ఎన్నిసార్లు చెప్పారు నీకు? నేను ఎంత పెట్టాను నీకు తెలుసు కదా. తెగ పెట్టాడు పెట్టాడు పెట్టాడు. ఏదో నువ్వు పెట్టిన నా చుట్టలు చాలా తెగ పెట్టాడు. పోరా మాట్లాడుతున్నా మరికి రావు. ఓయప్పో గొలుసు పెట్టుకుని కొట్ల బజారు ఏమన్నా పోతావేరా? పోరా యాడికి అమ్మాయి కాడి. ఒరే 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 నా కూతురికి ఏం మందు పెట్టావో ఏమో కదరా. నా మాటే వినకుండకపోయింది. నువ్వు సామాన్యుడు కదరా, పెత్తరోడు అంటే నువ్వే. నిన్ను తేలిగ్గా వదిలిపెట్టకూడదు. అయ్యా అమ్మాయిని చూడను నువ్వు ఉండలేవు. ఉండలేదు. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అమ్మాయి గడి నీ కోసం కలవరిస్తుంది. అమ్మా నా భవానీ శంకరుడే, అమ్మా నా భవానీ శంకరుడు. పోతారా ఈ అమ్మాయి గడి? పద పద పోతారా? అవురా అవురా చింతామణి ఎంత పని చేసినది. నన్ను దేవా
నీదు చింతామణి చింతామణి ఎంత విశ్వాసహీనురాలు కానీ కలిగిన భాగ్యమెల్లను ముఖమున పెట్టి పుడిద్దిగా వలనల్లించి ఇచ్చితు పవళ్ళు రేయును ఇంటి కుక్కనై మెలగితే ఏమి చేసి నమ్మెత్తితే తిట్టిన నమ్మిత అయినను ఈ ప్రాయశ్చితం నాకు అవశ్యముగా జరగవలసినది. నలుగురు గడ్డిడా నవ్వుల బుచ్చిత అగివల్టి సత్కులమును అలకలరాడు పెడము చతుర్దిశ శాంత బింబము వలె కట్టి కుడుపాటదే నన్ను దప్పలో పులిటో సరిపోను వాని కర్మం ఎట్లనున్నా అట్లగను. ఇప్పుడు నాకది ఏమి ఏమోటికేమది సర్వాంగక్షణమై సరళ చేత వెళ్ళగొట్టమని జారులు అందరికను చివరికి చెయ్యది గతి నాకును అది ఏ గతి దీర్ఘసమునే చివరకు
క్షణమునకు ఏమి జరుగును ఏ క్షణమునకు ఏమి జరుగును ఎవరు కృష్ణయ్య, నీవు నడియాడిన చోట గడ్డి పూచగానైనా జన్మింపచేయక ఈ పాడువులు తిండి ఏలనకు జన్మించుతవయ్యా. కృష్ణ కృష్ణ కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి
కృష్ణయ్య, ఈ నీచ వృత్తిలో జన్మమెత్తితిని కావున మా అమ్మ ప్రోత్పలము చెయ్యి నీచ వృత్తి ఎందు చెల్లించుచుంటేనే కాని నా మనస వాచ కర్మణ అన్య దైవములను నేను కొలువనే. అయినను ఈ పాపిని ఈ భ్రష్టురాలను ఇకనైనా అనుగ్రహించవయ్యా కన్నయ్య. పాపిని భ్రష్టురాలా, పాపిని భ్రష్టురాలా, అది బానిసనై బహు నీచ వృత్తిలో ఏ పొలం మా పొలం పడి చరించిన మాటనే నిక్కువము. ఇక ఆ పాపపు దారి తొక్కను, ఇక ఆ పాపపు దారి తొక్కను. సంవత్సరాల యుగము సాక్షిగా నాపై ప్రేమ నిలిపిన యదునందనా కృష్ణయ్య, ఈ నీచ వృత్తుల జీవితం కావలేను అని నేను కోరితే నా స్వామి, నీవే నన్ను ఈ మురికి కూపమందు జన్మింపచేసి ఇప్పుడు నీ అందు భక్తి భావములను ప్రేరేపించి ఇప్పుడు ఇలా నాతో దోబూచులాడుట పాడి నా పరందామా. నేను ఈ నీచ వృత్తిలో జన్మింపడం వలన ఎంతమంది భార్యలు తమ తమ భర్తలకు ముఖంబునకు ముఖంబు వాచి దివికెగితిరో, ఇంకెంత మంది నడివీధులు పాలైతారో, ఇంకెంత మంది ఆస్తిపాస్తులు కోల్పోతారో కదా కృష్ణయ్య. కృష్ణయ్య, నీవు ఇక్కడే ఎక్కడ ఉన్నావు, నీవు ఇక్కడే ఎక్కడ ఉన్నావు. ఇప్పుడే కదా స్వామి నీ దివ్య మంగళ విగ్రహాన్ని నా కనులారా కాంచితిని, అంతలోనే అంత దానమైపోతేవా కృష్ణయ్య. కృష్ణయ్య, ఒక్కసారి నీ దివ్య మంగళ విగ్రహాన్ని నా కనులారా కాంచనివ్వు తండ్రి. కృష్ణయ్య, నీ కరుణా కటాక్షం వీక్షణగా మేము వీడినన్నాడు, నీ కరుణా కటాక్షం వీక్షణగా మేము వీడినన్నాడు. నాకు ఈ జన్మే ఎత్తం, నాతో తోబూచులాడుచున్నావు కృష్ణయ్య. ఒక్కసారి నీ దివ్య మంగళ విగ్రహాన్ని నా కనులారా కాంచనివ్వు స్వామి, నా కనులారా కాంచనివ్వు మాధవ. ఈ మౌనం నేను భరించలేను స్వామి, ఈ మౌనం నేను భరించలేను మాధవ. మాధవ మౌనమా, మాధవ మౌనమా, మాధవ మీరా, అదేమిటి అట్లా తడిసినారు? నా తలుపునికి ఏమి కాని ఇందాక పిడుగు పట్టినప్పుడు నీవు తడుచుకోలేదు కదా. ఈ శంగ చేత తండ్రి గారిని ఒంటిగా విడిచి వచ్చినారా మీరు? నేను రాలేదు, వారే నన్ను వీడి దివికెగినారు. శ్రీరామ, నాన్నగారు చనిపోయారా? నాన్నగారు చనిపోతే ఒక కొడుకుగా మీరు ఇంటి దగ్గర ఉండవలసినది పోయి ఇచ్చటకి ఎందుకు వచ్చినారండి? చింతామణి, నిన్ను చూడకుండా ఉండలేకనే చింతామణి. అదేమిటి మీ అందరూ నిత్య నమ్మకలు ఏమిటండి? అవును, ఈ గాయం లేని నెత్తుడెక్కడిదు. అయినను
ప్రాకార ద్వారం మూసి ఉన్నది కదా, అవల నుండి ఈవలకి ఇట్లు రగలెదిరి. మనసుండినా మార్గమ లేకుండునా వెలుపల నుండి పిలిచిన మీకు వినపడదని గోడ దాటుటకు నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపంది నుండి చోటుకు పోయి గోడ మీద నుండి వెలుపలకు దిగిన తీగల కోసం తడుగులాడుతుంటా అదృష్టమున తాడు ఒకటి నా చేతికి వెళ్ళినది. త్రాడా? అవును, దానిని ఆధారము చేసుకుని లోనికి దిగింది. కానీ అది త్రాటి వలె గరుకుగా లేక మృదువుగా ఉన్నట్లు నాకు ఇప్పుడు స్మరణకు వచ్చుతుంది. అదేమో నేను నమ్మజాలను. అదేమో చూసి వద్దాం, నడుండు. రమ్ము. అది త్రాడు కాదండి, పాము. దాని పొట్ట విచ్చే నెత్తురు కూడా కాలుచున్నది. ఎంతటి సాహసం చేశారు మీరు? పాము దీనికేమి? ఇది తెలియక చేసిన సాహసము, తెలిసి చేసిన సాహసము మరొకటి కలదు. ఏమిటది? ఏటి కనుక వచ్చేసరికి పడవ లేకపోయింది. ఈదుటకు ఏదైనా ఆధారము దొరుకున్నాయని ఏటి ఒడ్డునే వెతుకుచూ రాగా ఒక చోట ఒక శవము నా కాలికి దిగింది. శవమా? అవును చింతామణి, ఆ శవమును తెప్పగా చేసుకొని ఏరు ఈది ఈ ఒడ్డు చేరితిని. శవాన్ని తెప్పగా చేసుకోవడం ఏంటి? ఏరు ఏది యువతలకు వద్దు రావడం ఏంటి? ఇది కొద్దిగా నేను నమ్మచాలు. అదేమో చూసి వద్దాం, నడుండు. అదేమో చూసి వద్దాం. నడవండి. ఏమండి, ఇది ఏదో స్త్రీ శవంలా ఉన్నదండి. పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టం దూరాలు తెచ్చి ఉంచావు తండ్రి. కాలిని భూమికి గైనదాని వివేకమున మదాలసం పేరినదాని శీలములో పుట్టనింటికి నెట్టనింటికి నేను ఖచించుదాని నమమించిన భక్తి భజంతుదాని ఉల్లాలిని సొంతి వయసుకి నిరోధనంబులు దుల్లి సొంగులో ఏమి ఈమె రాధయ ఈ మహాసాధ్వికి ఎట్లు దుర్మరణం సంప్రాప్తమైన నా నోటి గుండా నేనేమి చెప్పను. నాన్నగారు చనిపోయి ఒంటరిగా శవజాగరణ చెయ్యలేను అని కాలవేళ పడి ప్రతిమైనను నేను వినిపించుకోకుండా గొంతులు మరి పారవేసి వచ్చాను. ఆహా, ఏమి ఇల్లాలి. బ్రతికుండగా భర్త సేవ చేయగలిగిన వారు ఎందరో కలరు ఈ లోకముందు. తాను చనిపోయి కూడా తన భర్తకు ఒక వేశ్య ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలు. అమ్మా రాధా, నీ ఈ దుస్థితికి, నీ దుర్మరణానికి నేనే కారణము తల్లి, నేనే కారణము. నీవు ఏ లోకంలోనున్నా నన్ను క్షమించు తల్లి, క్షమించమ్మా. ఆయనను ఒంటరిగిల్లాలని శివజాగరణం చెయ్యమని విడిచి వచ్చుటకు మీకు మనసు ఎలా గొప్పినదండి? ఈమె దుర్మరణం వల్ల మీకు సంప్రాప్తమగు ఘోర పాతకము మీరు ఎన్ని జన్మలెత్తి తీర్చగలరు? ఎన్ని జన్మలెత్తి తీర్చగలరండి? చింతామణి, ఇది అక్రమమే, ఇది మమ్మాటికి అక్రమమే. కానీ ఇందులో దోషమంతగా లేదు చింతామణి. ఏమీ లేదా? నీ అందరి అనురాగము
నీ అందరి అనురాగం అన్యాలోచన లేకుండా చేసి ఈ విధముగా నన్ను ఇక్కడికి ఈడ్చుకొని వచ్చినది చింత. మహాబాగా మీరు పండితులే, సర్వ శాస్త్రములు ఎరిగిన వారే. ఈ ఎంగిలి కూటిపై మీకింతటి అనురాగము కూడునా? ఎంగిలి కూడా అనుకున్నావా చూద్దామని ఎన్నడూ లేని నీ నోటి కూడా నేను ఇచ్చే విపరీత వాక్యములు వినవచ్చుతున్నవి. ఇందు విపరీతమేమన్నది మహాబాగా? అయినను నీవు ఎల్ల వేశ్యల్లో ఒంటి కానవు కావని గల నమ్మకము ప్రతి విటునికి ఇదే అపోహ. ఆ దుర్మోహమే మీ కళ్ళను కూడా కప్పివేసినది, కానీ నా అందు ఆధిక్యము ఏమీ లేదు, లేదు, రాదు కూడా. దుర్మోహము కానే కాదు నా కన్నులను కప్పి వేసినది జగన్మోహనకరమైన నీ సౌందర్యమే. మహాబాగా మీరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో కనపడలేదా? ఈ సౌందర్యం కోసమైనా ఇంత తండ్రి చచ్చిపడి ఉన్న పట్టించుకోకుండా ఇంత దూరము వచ్చారు. ఈ సౌందర్యం కోసమైనా కలకాలం కాచి కాపాడుతానని బాస చేసిన ఇల్లాలని నిర్దాక్షణముగా పొట్టను పెట్టుకున్నారు. ఈ సౌందర్యం కోసమైనా మహాపండితులైన మీరు ఏ స్థాయికి దిగజారిపోయారు? మంచిది, నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలరాదు. నేను ఇప్పుడే వచ్చేదను. అవును, దాని పలుకులో సందర్భమేమున్నది? ఇప్పటికి నేను ఎన్నో వాడను కదా. చదివిది సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము? తుదకిట్టు చెడుదారి పది చదివించే జనకుని దుర్మోహము చేత కళ్ళను మూసుకొని కానలేకపోతుంది. కానీ ఎప్పుడు తన గుండె పటాలున్న బద్దలై తీరునని ఎన్నిసార్లు చెప్పి ఉన్నది. అయినను ఇంతకంటే దుర్వత్త ఇంకేముంది? ఏమైనవి నా పాండిత్యము, ఏమైనవి నా పాండిత్యము, ఇంతకంటే దురవస్థ ఇంకేమున్నది? పరమ విశుద్ధ